ఆంధ్రప్రదేశ్లో గడప గడపకు తెలుగుదేశం నినాదంతో డిసెంబర్ 1 నుంచి జనచైతన్య యాత్రలకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. దాదాపు 2 వారాల పాటు జరిగే కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాన ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయనున్నారు. సమస్యలపై ప్రజల వినతులు స్వీకరిస్తారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా చేపడుతున్న భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పసుపుదళం సన్నద్దమవుతోంది. పార్టీని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో తెలుగుదేశం ముందడుగు వేస్తోంది. జనచైతన్య యాత్రల పేరిట మారుమూల పల్లెలకు సైతం వెళ్లాలని నిశ్చయించింది. ఈ మేరకు చేపడుతున్న కార్యక్రమాల కోసం 16 నెలల పాలనలో ప్రభుత్వపరంగా సాధించిన విజయాలు, ప్రచార పత్రాలు, 110 అంశాల్లో సాధించిన ప్రగతిపై పుస్తకాలు, మరో 10 అంశాలపై కరపత్రాలు, పార్టీ స్టిక్కర్లు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ నుంచి అన్ని జిల్లాలు, మండల కేంద్రాలకు చేరాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు పంపుతారు. పల్లెల్లో ప్రతి ఇంటి తలుపుపైన తెలుగుదేశం స్టిక్కర్ అతికించేలా శ్రేణులకు బాధ్యతలు అప్పగించారు. డిసెంబర్ 1 నుంచి 13వ తేదీ వరకు కార్యక్రమం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ యాత్రల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీలో ఉత్సాహపూరిత వాతావరణం నింపడం అనే లక్ష్యాలు నెరవేరేలా తెలుగుదేశం వ్యూహరచన చేసింది. గ్రామ, మండల స్థాయి నాయకులందరినీ క్రియాశీలం చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మండల స్థాయి నాయకులు స్థానికంగా ప్రతి పల్లెకు వెళ్లేలా ప్రణాళికలు తయారు చేశారు. అలాగే ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండలానికి 4 రోజుల చొప్పున యాత్రలో పాల్గొంటారు. మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ముఖ్య నేతలు వీలుంటే రాత్రిళ్లు గ్రామాల్లోనే బస చేయాలని పార్టీ నాయకత్వం సూచించింది. గ్రామాల్లో ఉన్న పార్టీ జెండా దిమ్మెలకు కొత్తగా రంగులు వేసి జెండాలు ఆవిష్కరించాలని నిర్దేశించింది. ఎక్కడికక్కడ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించేలా శ్రేణులకు తగిన సూచనలు చేశారు. సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ జెండాలు ఇళ్లపై ఎగిరేలా చర్యలు తీసుకుంటారు. జనచైతన్య యాత్రలో భాగంగా ప్రతి కార్యకర్త ఇంటిపైన తెలుగుదేశం జెండా ఎగరాలని స్పష్టం చేశారు. అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జీలు కొన్ని రోజుల పాటు జనచైతన్య యాత్రలో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.